కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎస్కోట నియోజకవర్గంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశానికి హాజరై ఎస్కోట రైల్వే స్టేషన్ సందర్శించిన క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రజలు విశాఖ నుండి వచ్చే రైలు ఒక్కటి కూడా లేనందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిరాందోల్ ఎక్స్ప్రెస్ కు స్టేషన్ లో స్టాఫ్ మంజూరు చేయాలని కోరటం జరిగింది. అలాగే కిరాందోల్ వైపు వెళ్లే వారికి విశాఖ వచ్చి ఆ రైలు ఎక్కవలసిన పరిస్థితి ఉందని తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించమని జీవీఎల్కి వారందరూ కోరిన క్రమంలో జీవీఎల్ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఆ విషయాన్ని రైల్వే జనరల్ మేనేజర్తో పలు దఫాలుగా చర్చించి రైల్వే శాఖ మంత్రికి అక్టోబర్ నెలలో లేఖ రాయటమే కాక కొన్ని రోజుల క్రితం భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిమిత్తం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎస్కోట నియోజకవర్గం వేపాడ మండలం వీలుపర్తి గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే ఎస్కోటలో కిరాందోల్ ఎక్స్ప్రెస్ కు స్టాప్ను వాగ్దానం చేయించడం జరిగింది. తాను ఎస్కోట ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ మంత్రి పర్యటన అనంతరం రైల్వే అధికారులతో చర్చించి కిరాందోల్ ఎక్స్ప్రెస్ రాత్రి వేళలో ఎస్కోట రైల్వే స్టేషన్లో ఆగే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. తదనుగుణంగా రైల్వే అధికారులు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీనిని డిసెంబర్ 19 నుండి వెంటనే అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇదే విధంగా తాను ఎస్కోట మరియు విశాఖపట్నంలోని రూరల్ నియోజకవర్గాల్లోని ఇంకా అనేక సమస్యలపై దృష్టి సారించడం జరిగిందని వాటన్నిటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జీవీఎల్ తెలియజేశారు. దీనిపై ఎస్కోట ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మరియు పలువురు మీడియా ప్రతినిధులు జీవీఎల్కు కృతజ్ఞతలు తెలియజేశారు.